అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు సంబంధించిన ఒక ప్రాథమిక ప్రణాళిక సిద్ధంగా ఉంది. దీనికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనిలో భాగంగా అమరావతిని అనుసంధానించే కొత్త రైల్వే లైన్ మరియు స్టేషన్ నిర్మాణ ప్రతిపాదన ఉంది. ఇందులో ఎర్రుపాలెం, అమరావతి మరియు నంబూర్లను కలిపే 57 కిలోమీటర్ల కొత్త రైలు మార్గం నిర్మించడం, కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు దాదాపు 2245 కోట్ల రూపాయల ఖర్చుతో 2-3 సంవత్సరాల్లో పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమరావతి, హైదరాబాద్, చెన్నై, కోల్కతా మరియు బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు అనుసంధానించడం ద్వారా కీలకమైన రవాణా కేంద్రంగా మారుస్తుంది. అమరావతి నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటుగా రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా అనుసంధానం చేయాలని చూస్తోంది. అన్ని రంగాల్లోనూ ప్రత్యేకత చాటుకునేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు. నెక్కల్లు, పెదపరిమి దగ్గర దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించాలని భావిస్తున్నారు. దాదాపు 1500 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు ఇవ్వాలని భావిస్తోందట. అమరావతి రైల్వే లైన్ ను 2 దశల్లో పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించగా, తొలి దశలో ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి 27 కిలోమీటర్ల లైన్ ను నిర్మిస్తారు. మొదటి దశలోనే దాములూరు, వైకుంఠపురం మధ్య కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల రైల్వే బ్రిడ్జ్ ను నిర్మిస్తారు. దీనికోసం 800 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ కోసం ప్లాన్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిని ఆధునిక సౌకర్యాలతో నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. అమరావతి రైల్వే స్టేషన్ ను దేశంలోనే అత్యంత ఆధునికంగా నిర్మించనున్నారు. రెండో దశలో 56.53 కిలోమీటర్లు రైల్వేల నిర్మాణం చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో పనులు చేపట్టేందుకు నిధులతో పాటుగా రోడ్లు, రైల్వే లైన్ సహా అన్ని విధాలుగా కేంద్రం సహకారం తీసుకుంటుంది. ఈ మేరకు అమరావతికి రైల్వే లైన్ కు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దేశంలోనే ఒక మోడల్ రైల్వే స్టేషన్ గా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట. దేశంలో ప్రయాగ్రాజ్, వారణాసి, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్లు చాలా అందంగా ఉన్నాయి. వాటికి ధీటుగా అమరావతి రైల్వే స్టేషన్ ఉండబోతుంది అంటున్నారు. అలాగే అమరావతికి దగ్గరలోనే ఒక పెద్ద గూడ్స్ యార్డ్ ను కూడా ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ ఆలోచిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా పరిటాల స్టేషన్ దగ్గర మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ప్రైవేటు సంస్థల సహకారంతో ఈ టెర్మినల్ ను అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. దీని ద్వారా చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. ఈ లైన్ లో కవచ్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తారు. రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా అమరావతి రైల్వే లైన్ ను ప్లాన్ చేస్తున్నారు. పెద్దాపురం, పరిటాల, కొప్పురావూరు పెద్ద స్టేషన్లుగా అమరావతి స్టేషన్ అతిపెద్దదిగా ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా దాములూరు, గుంటూరు జిల్లా వైకుంఠపురం మధ్య కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవున రైల్వే బ్రిడ్జ్ ను నిర్మిస్తారు. ఈ రైల్వే లైన్ కోసం ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు మొత్తం 521.22 ఎకరాలను రైల్వే శాఖ సేకరించింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 24.01 ఎకరాలను, గుంటూరు జిల్లాలో 199.71 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 297.21 ఎకరాలను 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించారు.